ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే అమ్మా. నమస్తే. మాటే మంత్రం అంటారు కదమ్మా. అవును. ఈ నాలుకే అటు ఇటుగా ఆడిస్తాం కానీ దాని ద్వారానే అంత ఒక హాయ్ అన్నా హలో అన్నా ఏదైనా కూడా ఎవ్రీథింగ్ లైక్ ఈ సౌండే కదమ్మా. ఒక మాట జీవితాలనే మార్చేస్తుందన్న విషయం మనం అనాదిగా చూస్తూనే ఉన్నాం కూడా. సింపుల్గా ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేసుకొని అవి వదిలేసి తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని ఎవరైనా XYZ కి సంబంధించి అంత సామ్రాజ్యాన్ని సొంతంగా కాళ్ళ మీద నిలబెట్టుకొని ఒక్క లూజ్ టంగుతో ఒక్క వర్డ్తో వదిలేసుకున్నారు. మొత్తం వదిలేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ స్క్రాచ్ నుంచి జీవితాన్ని మొదలు పెట్టాల్సి వస్తుందేమో బహుశా మనం చెప్పలేం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ మాటలు. చాలా మంది మాటల గురించి ఎన్నో విషయాలు చెప్పారు కానీ ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. అసలు సింపుల్గా కొలాప్స్ అయిపోయింది లైఫ్ అనే చెప్పాలి. జస్ట్ ఒక్క మాట వల్ల. కమెంట్ సెక్షన్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొల్లలు రాస్తున్నారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునే దాన్ని కూడా పాజిటివ్ నోట్తో చూసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ నోట్తో చూసే వాళ్ళు ఉంటారు. మనం అందరికీ ఆన్సర్ చేస్తూ పోతే వాళ్ళకి అదే పనేమో. మనకి వెనకాల బోల్డన్ని పనులు ఉన్నాయి కదా. అసలు పట్టించుకోవద్దు. కానీ అది కూడా కష్టం కదమ్మా. ఎవడికి వచ్చింది వాడు మాట్లాడితే అది వాడి సంస్కారం బయటపడుతుంది అంతే కదా. ఇప్పుడు ఒక సంస్కారహీనంగా ఒక కమెంట్ పెట్టినప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ మళ్ళీ దానికి ఆన్సర్ చేసావంటే వాడి సంస్కారాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నట్టు గుర్తు. అది వదిలేసావు అనుకో. ఇప్పుడు ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి. ఏనుగు వెనక్కి తిరిగి చూడదు, కుక్కలు అరుస్తూనే ఉంటాయి. అంత మాత్రాన ఏనుగు భయపడుతుందా? లేదా ఏనుగు ప్రెస్టేజ్ తగ్గుతుందా? అది హుందాతనం అంతే కదా. చాలా కమెంట్స్ వస్తాయి. అంతెందుకు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మొన్న ఒక మోటివేషనల్ స్పీకర్ ఎంత మంచిగా పిల్లల్ని మాట్లాడిస్తూ ఉంటే కింద ఏం కమెంట్ పెట్టాలి, అర్థమైందో అర్థం కాలేదో పెట్టాలి, లేదా వినేసి అర్థం కాకపోతే నోట్ మూసుకు పెట్టచ్చు, లేదా నీకు వాయిస్ క్లారిటీ లేదనో లాంగ్వేజ్ ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అనో కూడా పెట్టచ్చు, తప్పలేదు. మీ నడుము చూస్తుంటే నాకు పాట పాడాలని అన్నాడు. అమ్మాయిలకి పిల్లలు కూడా ఉన్నారు అంటే వాడు ఎంత హీనంగా ఆలోచిస్తున్నాడో ఆలోచించు. వాడు వాళ్ళ అమ్మనైనా సరిగ్గా చూస్తున్నాడా అని మనసులో అనుకున్నాం. మేము వాళ్ళకి ఆన్సర్ చేయలేదు. ఇది మా ఛానల్లోనే వచ్చింది. అంటే వాడి సంస్కారం బయటపడింది. ఇప్పుడు కొంతమంది వల్గర్గా కమెంట్స్ పెడతారు, వల్గర్గా రీల్స్ చేస్తారు. వాటిని చూసామంటే మనం కూడా దిగజారినట్టు అవుతుంది, ఒక మెట్టు దిగినట్టు అవుతుంది. ఎప్పుడు ఎవరు ఒక మెట్టు దిగద్దు, పైకి ఎక్కడానికే ట్రై చేయాలి కదా. అసలు అలాంటి కమెంట్స్ నేను అయితే పట్టించుకోవద్దు అంట నేను. ఇప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎదిగే వయసులో మార్కులు వచ్చాయి, అబ్బో కాపీ కొట్టిందేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరిగ్గా మార్కులు రాలేదు, ఎక్కడ చదువుతున్నారు వీళ్ళు అనేవాళ్ళు ఉంటారు. ఈ రెండింటిని పట్టించుకుంటే అసలు చదివే ముందుకు సాగదు కదా. నువ్వెంత చదువుతున్నావో నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో మనకి తెలుసు, మనం ఏం చేస్తున్నావో మనకి తెలుసు. సో వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మాట మంత్రం వెరీ పవర్ఫుల్ కదా. అంత ఈజీగా ఎలా వదిలేస్తారమ్మా అసలు అర్థం కాదు. అసలు అంత రెండు వైపులా నువ్వు వల్గర్తో సమాధానమే ఇస్తే నీకేంటి డిఫరెన్స్? అదే నేను అంటున్నా. వాళ్ళకి అది సమాధానం ఇస్తే నీకు తేడా ఏముంది ఇద్దరికి? మరే ఇప్పుడు సమాధానం ఇవ్వకుండా హుందాగా ఉండుంటే ఆమె బాగానే ఉండేది. ఇచ్చింది కాబట్టి దిగజారాల్సి వచ్చింది. అంటే మాటకి మాట తెగులు అంటారు. ఒక మాట నువ్వు మాట్లాడితే రెండు మాటలు ఎదురుకుండా వాడు మాట్లాడే అవకాశం ఇస్తారు. అసలు నువ్వు మౌనం చాలా వాటికి ఆయుధం తెలుసా. కొన్నిటికి సమాధానమే చెప్పకపోతే ఎంతసేపు ఏం మాట్లాడతారు, ఎంతసేపు ఎన్ని కమెంట్స్ పెడతారు, ఎంతసేపు ఏం వరుస్తారు, సైలెంట్ అయిపోతారు వాళ్ళు. కాకపోతే దాన్ని భరించడానికి కొంచెం ఓర్పు సహనం అన్నది చాలా అవసరం. ఇప్పుడు జీవిత పోరాటాల్లో ఓర్పు సహనాలు ఏంటో ఎక్కడ ఒక అడుగు కూడా ముందు వేయలేము, అవునా. ఇప్పుడు పని అవ్వలేదు అంటే అబ్బా టైం అయిపోతుంది అనుకుంటే పని అవ్వదు తొందరగా, ఆఫీస్ టైం అయిపోతుంది కానీ ఆఫీస్ టైం అవుతుంది కానీ ఇంట్లో పని అవ్వదు. అదే ఒక సెకండ్ కొంచెం పేషెన్స్గా చేసుకుంటే ఇంట్లో పని అవుతుంది, ఆఫీస్కి టైం ప్రకారం వెళ్ళిపోగలం కదా. ఈ సహనం అన్నది పాటించకపోతే జనాలు చాలా రిస్క్లో పడిపోతారు. అంటే ఒక మాట, ఒక దాని పేరేంటి, ఒక వ్యవహారం, లేదా వాళ్ళు చేసిన ఒక వల్గర్ పని మహాసామ్రాజ్యాలే కూలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ మిగిలిన వాళ్ళు ఎంత మరి మహాసామ్రాజ్యాలే కూలిపోయినాయి. చేసిన ఒక తప్పు వల్ల మన చరిత్రలో చదువుకుంటే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, కొన్ని సంవత్సరాలు కూడబెట్టిన సామ్రాజ్యాలు కూలిపోయినాయి. కొన్ని ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే అందులో వాళ్ళు ఎంత డీసెంట్గా ఉన్న వాళ్ళు ఉండి ఆ విలువల్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి అవి ఇంకా నిలబడి ఉన్నాయి. కానీ విల్ పవర్ కూడా మనలో ఉండాలమ్మా. తీసుకొని సైలెంట్గా గ్రేస్ఫుల్గా తీసుకొని
రెసిప్రొకేట్ చేయకుండా అట్లా మెయింటైన్ చేయాలన్నా కూడా మనకెంతో ఆపోజిట్ పర్సన్‌కి కూడా గట్స్ ఉండాలి గదా! ఉండాలి. అదే అంటున్నా. అదే భరించమంటున్నాను. అంటే ఇప్పుడు అలా వాగేవాడికి వాగటమే తప్ప వాడి డెవలప్‌మెంట్ గురించి ఆలోచించే అవకాశం ఉండదు కదా! ఇప్పుడు నీకు ఈ వాగుడే కాదు ఇప్పుడు వర్క్ ప్లేస్‌లో కొంతమందికి ఎలా ఉంటుందంటే, నీ పనేముంది? ఇప్పుడు అతను షూట్ చేస్తున్నాడు. హ్మ్. కెమెరామెన్ ఏముంది ఇప్పుడు బటన్ ఆన్ చేసి కూర్చుంటాం అంటాం మనం. హ్మ్. మేము కదా వాగుతున్నాం. ఇది వాగుడే కదా! ఈ మాట అంటాం. హ్మ్. ఇప్పుడు మామూలుగా టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవటం వేరు. హ్మ్. ఏముంది బటన్ ఆన్ చేసి నుంచున్నాడంటే అది తప్పు. ఎవరి పనిలో వాళ్ళ నిష్ణాతుడు. ఆ పని నేను చేయలేను, నా పని ఇంకోళ్ళు చేయలేరు. హ్మ్. అది ఆ కాన్సెప్ట్‌లో మనుషులుండాలి. నేనలా వాగాననుకో ఇక్కడికి కూడా రాలేను. హ్మ్. కదా! ఆ పని చేయలేను. హ్మ్. ఇప్పుడు నష్టం ఎవరికి? నాకే కదా! హ్మ్. ఈ ఆలోచన ఎప్పటికీ వాళ్ళు బాగుపడరు. హ్మ్. ఇప్పుడు అరిచేవాడు కొన్నాళ్ళే అరవగలడు. తర్వాత మన మాట ఎవరు వినట్లేదని నోరు మూసుకొని ఉంటాడు. హ్మ్. అది గుర్తుపెట్టుకుంటే అది రియలైజ్ అయితే ఎలాంటి డ్యామేజ్ ఎవరికీ అవ్వదు. మన ఇంటికి ఎవరైనా వచ్చారు. అమ్మా! ఇంటికి వచ్చినప్పుడు జనరల్‌గా ఒక మర్యాదస్తులు ఏమడుగుతారు? హ్మ్. రండి కూర్చోండి అంటారు. రండి కూర్చోండి అన్న ఒక వేవ్ లెంగ్త్ అంటారు చూడు. మాటలో ఒక ఇది ఉంటుంది కదా! హ్మ్. ఒక తరంగం ఉంటుంది. హ్మ్. అది పిలిచే విధానంలో ఎదుటి మనిషికి కూర్చోవాలా వద్దా? ఎంతసేపు కూర్చోవాలని డిసైడ్ అయిపోతారు. అవునండి. కదా! సెకండ్ థింగ్ వచ్చిన తర్వాత కొంచెం మొహం చిట్లించి మంచినీళ్ళు కావాలా అని అడిగితే దాహం చచ్చిపోతుంది వాళ్ళకి. కదా! కూర్చోవాలన్న ఉత్సాహం, ఉత్సాహం ఉల్లాసం పోయి ఎందుకొచ్చింది? నువ్వు ఈ వచ్చాం కాబట్టి కూర్చోవాలి బాగోదని వాళ్ళ మర్యాద వాళ్ళు పాటించుకుని వెళ్ళిపోవాలనుకుంట. హ్మ్. అదే వచ్చిన తర్వాత అయ్యో ఎంత ఎండకు పడొచ్చారు కాళ్ళు కడుక్కోండి మొహం కడుక్కోండి మంచినీళ్ళు తాగుతారా మజ్జిగ తాగుతారా భోంచేసారా లేదా లేట్ అయింది పర్వాలేదు కొంచెం మజ్జిగ తినండి ఎండగా ఉంది ఏదో ఆ పద్ధతిలో మాట్లాడామనుకో హ్మ్. వాళ్ళు వీళ్ళింటికి వెళ్తే ఎప్పుడైనా సరే ఎవరైనా వీళ్ళింటికి వెళ్తే ఏ టైంలో అయినా సరే పచ్చడన్నం అయినా దొరుకుతుంది మనకి. ఇంట్రెస్ట్‌గా అంటే ఆపేక్షగా పెడతారు అన్న నమ్మకం మన మీద వాళ్ళకి కుదురుతుంది. హ్మ్. అలాంటి ఒక నమ్మకం ఒక మనిషి మీద వాళ్ళకది శ్రీరామ రక్ష అవుతుంది కదా! అవునండి. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళని చూద్దాం. హ్మ్. రెగ్యులర్‌గా మంచి చెడ్డ ఆలోచిస్తూ ఎవరిని ఎవరు మోసం చేయకుండా కూరలు కొనుక్కొని వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడన్నా ఒక రోజు ఏమమ్మా ఇంత ఎండలో నుంచున్నావు పక్కకు కూర్చోపోయావా అని అన్నామనుకో హ్మ్. వాడు ఎంత ఆనందపడతారు వాళ్ళు. మరే. అదే ఏంటి ఎంతసేపు నిల్చున్నాను నువ్వు సరిగ్గా చూస్తున్నావా లేదా అక్కడైతే రూ. 40 మాల్‌కెళ్తే నోరు మూసుకొని కొనుక్కొని స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తారు కదా! మరే. మరి పాపం వాళ్ళు బుట్టలో వేసుకొని వచ్చి అమ్మే ఎండల్లో కూర్చునే వాళ్ళకి ఎంతసేపు ఇది అక్కడ నువ్వు మాట్లాడే మాట రేపు వాడు కిలోకి కిలోంబావు ఇచ్చేయచ్చు. లేదా డబ్బులు చిల్లర లేవు అంటే రేపు తెచ్చియండి అంటాడు. హ్మ్. కదా! అది హ్మ్. మనిషి అదే మనం నమ్మకమే. కొంచెం స్వీట్‌గా మాట్లాడితే ఇంకో 2 ఎక్స్‌ట్రా కూడా ఆ! నువ్వు వేసేస్తారు. ఏంటి బాగున్నావా? గడుసుగా పిల్లలు ఏం మాట్లా చదువుతున్నారు? అని జస్ట్ ఇప్పుడు మనం వచ్చినప్పుడు కూడా ఆటో అబ్బాయిని ఏ టైంలో పడితే ఆ టైంలో మనం బుక్ చేసుకున్నప్పుడు క్యాబ్ డ్రైవర్స్ వచ్చినప్పుడు నాకే ఒక్కోసారి అనిపిస్తుంది. మీకు లంచ్ చేయడానికి టైం ఉంటుందా అన్నాను. అబ్బాయి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నంత పని చేశాడు. ఆ! అంటే కుదరదు మేడం బుక్ అయిపోతే వెళ్ళిపోవాల్సి అనిపిస్తుంది కదా అన్నాడు. ట్రాఫిక్‌లో కూల్‌గా వచ్చాడు. హ్మ్. ఇప్పుడు వాడి బాధ వాడిదే కదా! హ్మ్. డబ్బులు కోసం ఎవరి ఆరాటం ఎవరి వాళ్ళది. తిప్పలు వారివి. ఒక మాటలో అంటే చూడు ఇక్కడ వాళ్ళేం చుట్టం కాదు. ఒక చిన్న మాట పిల్లలు చదువుకుంటున్నారా? ఇలాంటి ఒక చిన్న మాట ఎవరినైనా అది అడిగేది ఎలాంటిదంటే ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా వాడి కష్టాన్ని తెలుసుకునేలాగా. హ్మ్. మనం ఆర్చినా తీర్చకపోయినా పర్వాలేదు కానీ వాడిని క్రిటిసైజ్ చేయకూడదు కదా! హ్మ్. షేరింగ్ అంటే వస్తువులే కాదు. కాదు. మాటలు గూడా. మాట ఒక్కొక్కసారి మీకెందుకు పర్వాలేదు మీరెళ్ళండి. ఇక్కడ పలానా జాగాన ఖాళీగా ఉందట కంపెనీలో అన్నది ఒక మాట మాత్రమే. ఉద్యోగం ఇప్పించట్లా. ఇక్కడ చాలా మంది నేను చూసాను. జస్ట్ దే విల్ గివ్ ద రిఫరెన్స్ నాట్ ద రికమెండేషన్ గుర్తుంటు. హ్మ్. ఆ రికమెండేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నీడీ పర్సన్ కదా! హ్మ్. జాబ్‌కెళ్ళేటప్పుడు. హ్మ్. 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 ఎంత ఉపయోగం వాడికి జీవితంలో ఎలా అంటే ఎప్పటికి మర్చిపోలేడు గూడా మరి. ఎప్పటికీ మర్చిపోలేడు. అత్యవసర పరిస్థితిలో వాడికి అన్నం పెట్టే స్థాయికి మనం వాళ్ళ దృష్టిలో ఎంత గొప్పగా అయిపోతాము. ఇప్పుడు అవునండి. ఉద్యోగం ఇప్పించట్లా. నేను హ్మ్. చెప్పేది వి ఆర్ డూయింగ్ జస్ట్ ఓన్లీ రిఫరెన్స్. రిఫరెన్స్ పలానా చోట ఇక్కడ ఉంది ఉద్యోగం అని. ఉంది వెళ్ళండి అని. రికమెండ్ చేయట్లేదు. హ్మ్. నేనైతే ముందే చెప్పేస్తాను. నేను రికమెండ్ చేయను. నీ వరకు వాళ్ళకి నచ్చితే నువ్వుండు. నువ్వుంటావు. వాళ్ళిచ్చే ప్రెషర్ నీకు నచ్చితే నువ్వుంటావు. ఇప్పుడు ఈ పికిల్స్ అమ్మాయి ఆ! అలేఖ్య విషయంలో కూడా చాలా కష్టపడి అదేం ఓవర్‌నైట్ చేసింది కాదు గదమ్మా! ఎవ్రీథింగ్ ప్రతీది స్క్రాచ్ నుంచి ప్రతీది తను క్రియేట్ చేసుకొని, ఆలోచించి డిఫరెంట్‌గా ఎలా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలని అన్ని ప్లాన్ ఎంత చేసుకొని ఇన్ని కష్టపడి కోట్లు టర్నోవర్ చేసిన తర్వాత కూడా జస్ట్ ఆ ఫ్లూక్ వర్డ్స్ వల్ల ఎవ్రీథింగ్ గాట్ కొలాప్స్డ్. మళ్ళీ తనకి మేబీ షీ విల్ కిక్ బ్యాక్ బట్ ఇట్ అగైన్ టేక్స్ టైమ్. చాలా టైం పడుతుంది కదా! యాహ్! టైం పట్టడానికి ఒక బిజినెస్ కొలాప్స్ అయిపోతే, లాస్ అయితే, వరదలో మునిగిపోతే మళ్ళీ మొదలుపెట్టడం వేరు.
ఒక మాట వల్ల నాశనం అయిపోయింది. అంటే ఇక్కడ ఆ అమ్మాయి వ్యక్తిత్వం నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టాలంటే అది చాలా కష్టమైన కష్టం. పని. ఇప్పుడు అదే వేరు పురుగు చేరి వృక్షంపు చెరుచు, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు, ఈ 2 చేరి చెట్టు పడిపోతే మళ్ళీ ఎలా పైకొస్తుంది? కొట్టి పారేస్తే మళ్ళీ మాను కూడా చిగురిస్తుంది కదా! రాలిపోయిన ఆకులు మళ్ళీ చిగురిస్తాయి. కానీ అందుకే మాట దాటితే, మాట వదిలితే తీసుకోవడం కష్టం. తనువున విరిగిన అలుగులు మనమున బుత్సంగ వచ్చు అతిరిష్టురతన్ మనమున నాటిన మాటలు వెన్ని ఉపాయములు వెడలుని అదిప అంటాడు. మాట జారితే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. మాటల వల్ల గుచ్చుకున్నది చాలా కష్టం. మాటలు పెట్టిన ఇబ్బంది అది ఎప్పటికీ ఆ గాయం మానదు ఎవరికైనా. ఆ మనిషిని తలుచుకున్నప్పుడల్లా ఆ గాయమే గుర్తుకొస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.